అతను తెలిసిపోయిందిరా, తనచేత చెప్పించాను. ఏమిటో చెప్పరా? అదేం లేదురా, ఆ 5గురిలో నువ్వు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే ముసలాడి పర్సనల్ ప్రాపర్టీస్ అన్ని నీకే చెందుతాయి. అదే దాని అర్థం. ఓరే నా డెన్నిస్, ఆ ముసలోడి దగ్గర లెక్కలేనంత డబ్బుందిరా. ఆ డబ్బంతా నాకు వచ్చిందంటే దుమ్ము దులిపేస్తా. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియాలి కదా. ఎవరైతే మనకేంట్రా, దేనో దాన్ని భుజాన్ని ఎక్కించుకుంటే సరే. ఆహా, అదేం కుదరదురా. నువ్వు ప్రేమించిన అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. ఆ అమ్మాయి ఇంకెవరికైనా లైన్ వేసింటే ఓ. కనుక నిన్ను ప్రేమించే అమ్మాయి ఎవరో తెలుసుకుంటే ఈజీ. అది కరెక్టే, కానీ తను ఎవరన్న క్లూ మనకి ఇంకా దొరకలేదు కదా. మరి నా దగ్గర ఉంది కదా, ఇదిగో టేప్ రికార్డ్ ని బాగు చేసి క్యాసెట్ ని సరి చేసి కరెక్ట్ గా పెట్టి తీసుకొచ్చా. మళ్ళీ క్యాసెట్ చెడిపోయిందని చెప్పి నా ప్రాణాలు తీశారనుకో, దీన్ని 2 ముక్కలు చేసి ఫ్రై చేసి గుర్రానికి ఫ్రై అని చెప్పి పారేస్తాను. రేయ్, ఆ క్యాసెట్ ఆంటీరా, భగవంతుడా, ఏమి టెన్షన్ లేకుండా చూడు. ఎవరో ఎండకో నన్నిలా పిలిచెలే, ఏమిటో ఎండకో గుండెలో అలజడి. అదిగో ఆ రూమ్ లో లైట్ వెలిగింది. చీరునా తీరము ఎవరది? జ్యోతియా? నాకు తెలిసి ఎస్పీ కూతురు అనుకుంటారా, హైదరాబాద్. కాదు కాదు, దేవిక కాదు. చూస్తుంటే అపర్ణలా ఉందిరా. బహుశా గాయత్రియా? విజయవాడ పార్టీయా? ఫ్రంట్ వైపు చూస్తూ ఉంటే ఫేస్ గాయత్రి చెప్పరా వీడు? ఏంటో నువ్వు చూసేది? టేప్ రికార్డు. అయ్యో, టేప్ రికార్డర్ పడిపోయిందిరా. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మో, అయ్యో, అంతా వీడి వల్లే. ఓరి దేవుడో. ఒరేయ్, నిన్ను